హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను బీటెక్లో ఫస్ట్ ఇయర్లో ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే మీకు చెప్తున్నాను. ఇంపార్టెంట్ క్వశ్చన్ డైరెక్ట్గా టెన్ మార్క్స్ అయితే వచ్చు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇంటర్ఫెరెన్స్ ఇన్ థిన్ ఫిలిం బై ద రిఫ్రాక్టివ్ సిస్టమ్. ఓకేనా? ఈ క్వశ్చన్లో ఫస్ట్ డయాగ్రామ్ మీరు డ్రా చేయాలి ఫస్ట్ అనమాట. డయాగ్రామ్ డ్రా చేయాలంటే ఈజీ. అంటే ఫస్ట్ ఒక రే తీసుకున్నాం, దాన్ని పీక్యూ అని నేను పేర్లు ఇచ్చా. అలాగే సెకండ్ది P1 అనుకుంటాం, P2 అనుకుంటాం. ఫస్ట్ది ఇక్కడ నుంచి ఫస్ట్ రే నుంచి పైకి ఒక రే వెళ్ళిద్ది అనమాట. ఓకేనా? ఆ రేని R1 అనుకుంటాం. ఇక్కడ సెకండ్ రే నుంచి మళ్ళీ రే పైకి R2. ఓకేనా? దీన్ని 0 అంటున్నాం, O అనుకుంటాం. ఓకే, అలాగే A, దీన్ని B అనుకుంటాం. అలాగే ఇది C అనుకుంటాం. పేర్లు ఇస్తున్నాం అనమాట. D, ఇది. ఓకేనా? ఇప్పుడు దీని డిగ్రీ అంతా R అని తీసుకున్నాం పైన. దీని 90 డిగ్రీస్ ఇది. ఓకేనా? ఇదేమో I డిగ్రీ. ఓకే, తర్వాత ఈ మొత్తం ఫార్ములా కావాలి. ఫస్ట్ పాత్ డిఫరెన్స్ ఎస్సి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏసీ ప్లస్ సిడి మ్యూ మైనస్ ఏబి. ఇదంటే ఫార్ములా అనమాట. ఓకేనా? ట్రయాంగిల్ ఏబిసి, ఏసీఈ, ట్రయాంగిల్ ఏసీఈ. ఓకేనా? ఈ ట్రయాంగిల్ కావాలి ఫస్ట్ మనకి. ఏసీఈ ట్రయాంగిల్ కావాలి. ఓకేనా? ట్రయాంగిల్ ఏసీ అని రాసుకున్నాం. కాసార్ అంటే ఎంత? కాసార్, ఇప్పుడు దీనికి ఫార్ములా కాసార్ ఈక్వల్ టు సిఈ బై ఏసీ. ఓకేనా? సిఈ బై ఏసీ. ఓకేనా? ఫార్ములా సిఈ అంటే ఏంది? నేను రాయడం మర్చిపోయా, సారీ. ఇప్పుడు సిఈ డిస్టెన్స్ అంటే టీ. ఓకేనా? దీనికి డిస్టెన్స్ టీ అనుకుంటాం. ఓకేనా? సిఈ ఎంత? సిఈ డిస్టెన్స్ అంతా టీ. ఓకేనా? సిఈ ప్లేస్లో టీ రాసాం. ఓకేనా? ఏసీ రాసాం. అలాగే ఇప్పుడు ఏసీ వాల్యూ మనకు కావాల్సింది. ఓకేనా? ఏసీ వాల్యూ అనేది తీసుకోవాలి మనం. ఓకేనా? ఏసీ ఈజ్ ఈక్వల్ టు టీ బై కాసార్. ఈ ఏసీ అనేది ఇటు వచ్చింది అనమాట. మనకు కావాల్సింది ఏంది? వాల్యూ ఏసీ. ఓకేనా? టీ బై కాసార్ అని రాసుకున్నాం. సిమిలర్లీ ట్రయాంగిల్ ఈసీడి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం ఫస్ట్లో. మనం ఈ ట్రయాంగిల్ కూడా తీసుకోవాలిగా. ట్రయాంగిల్ సిమిలర్లీ ఈసీడి, ఈ ట్రయాంగిల్ అనేది తీసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు దీనికి కూడా సిమిలర్లీ పెట్టేసి ఏసీ వాల్యూ మనకు వచ్చింది. మనకు సిడి వాల్యూ కూడా కావాలి కాబట్టి సిడి వాల్యూ సేమ్గా వచ్చింది, టీ బై కాసార్. ఓకేనా? ఈ రెండు వాల్యూని దీంట్లో సబ్మిట్ చేస్తున్నాం. ఓకేనా? సబ్స్టిట్యూషన్ ఏసీ అండ్ సిడి ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏసీ వాల్యూ ఎంత? టీ బై కాసార్ ప్లస్ ఈడి సిడి వాల్యూ టీ బై కాసార్ మ్యూ మైనస్ ఏబి. యాజ్ రాసుకున్నాం. ఈక్వేషన్ 2 అని పెట్టుకున్నాం. ఇప్పుడు ట్రయాంగిల్ ఏసీఈ మళ్ళీ ఈ ట్రయాంగిల్ తీసుకుంటాం. ఫస్ట్ ఏం చేసాం? కాస్ చేసాం. అలాగే ఇప్పుడు ట్యాన్ చేస్తాం. ట్యాన్ అనేది ఏసీఈ ట్రయాంగిల్ ఏసీఈ ట్యాన్ ఆర్ ఏఈ బై సిఈ. ఓకేనా? ట్యాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై సిఈ అంటే వాల్యూ ఇందాక చెప్పానుగా, సిఈ వాల్యూ టీ. ఓకేనా? టీ రాసాం. ఓకేనా? టీ రాసిన తర్వాత ఇప్పుడు ఈ టీ ఏమో అటు వెళ్ళిద్ది అనమాట. ట్యాన్కి ఇటు పక్క వెళ్తే ఇంటూ అయిద్ది, బైలో ఉన్నది అటు వెళ్తే ఇంటూ అయిద్దిగా. ఇప్పుడు ఏసీ వాల్యూ ఏఈ ఈజ్ ఈక్వల్ టు టీ ట్యాన్ ఆర్. ఈ టీ ఇటు వెళ్తే ట్యాన్ ఆర్. ఓకేనా? ఇప్పుడు యాస్టీజ్ మనకి ఏఈ వాల్యూ వచ్చింది, ఇది వచ్చిందిగా. ఇప్పుడు ఇది కూడా రావాలి మనకి, ఈడీ వాల్యూ కూడా రావాలి. ఓకేనా? ఈడీ వాల్యూ సిమిలర్లీ టీ ట్యాన్ ఆర్ సేమ్ వచ్చింది. ఇందాక సేమ్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా సేమ్ వచ్చింది. ట్రయాంగిల్ ఏబిడి. ఓకేనా? ఇప్పుడు అయిపోయింది, ఈ రెండు అయిపోయినాయి. ఇప్పుడు ఏబిడి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం మనం. ఓకేనా? ఏబిడి. ఓకేనా? సైన్ అయ్యి ఇందాకేమో ఫస్ట్లో కాస్ తీసుకున్నాం, ట్యాన్ తీసుకున్నాం. ఇప్పుడు ఏమైంది? సైన్ తీసుకున్నాం. ఏబి బై ఏడి. ఓకేనా? ఏబి బై ఏడి. ఓకే, ఏబి బై ఏడి తీసుకున్నాం. ఇప్పుడు సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై ఏడి అంటే వాల్యూ ఏంది? ఏడి అంటే ఏంది? ఏడి అంటే ఏఈ ప్లస్ ఈడి. ఓకేనా? ఏఈ ప్లస్ ఈడి ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 3. ఇక్కడ ఈక్వేషన్ 3 అని తీసుకున్నాం. ఇప్పుడు సైన్ ఐని సబ్స్టిట్యూషన్ ఏఈ ప్లస్ ఈడి వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 3లో ఈ రెండు వాల్యూస్ ఉన్నాయిగా, దీన్ని తీసుకొచ్చి దీంట్లో సబ్మిట్ చేస్తున్నాం. ఓకేనా? సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై ఏఈ అంటే వాల్యూ ఏంది? టీ బై ట్యాన్ ఆర్. అలాగే ఈడి వాల్యూ అంటే టీ బై ట్యాన్ ఆర్. ఈ రెండింటిని ఇక్కడ ఏం చేస్తున్నాం? యాడ్ చేస్తున్నాం. ఓకేనా? టీటీ 2T ట్యాన్ ఆర్ రాసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు సైన్ ఐ అనేది ఇటు వచ్చింది. ఇప్పుడు ఏబి బై టీ ట్యాన్ ఆర్ అని ఉందిగా, ఇదేమో ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 ట్యాన్ ఆర్. ఇదేమో ఇటు వస్తే ఇంటూ అయింది. ఏబి ఈజ్ ఈక్వల్ 2 ట్యాన్ ఆర్ సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 4 అని తీసుకున్నాం. ఇక్కడ దాకా మీరు చేస్తే మీకు సగం ప్రాబ్లం అయిపోయినట్టే. ఓకేనా? అలాగే ఇక్కడ నుంచి కంటిన్యూషన్ స్నెల్స్ లా.
స్నెల్స్ లా అనేది తీసుకుంటాం. ఓకేనా, స్నెల్స్ లా అంటే ఫార్ములా ఏంటి, మ్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్. ఓకేనా, సైన్ ఐ బై సైన్ ఆర్. ఇక్కడ సైన్ ఆర్ ఏమో డివైడెడ్లో పోయింది, అటు వెళ్తే ఇంటూ అయింది, అందుకే సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు మ్యూ సైన్ ఆర్. డివైడెడ్లో ఉంది, అటు వెళ్తే ఇంటూ అయింది. ఓకేనా, ఏబి ఈజ్ ఈక్వల్ టు, ఇది యాస్టీజ్ ఇక్కడ తీసుకుంటాం. ఓకేనా, ఏబి ఈజ్ ఈక్వల్ 2t tan r. ఇప్పుడు సైన్ ఐ అంటే ఏంటి, ఈ సైన్ ఐ ప్లేస్లో మ్యూ సైన్ ఆర్ అనేది రాస్తాం. ఓకేనా, మ్యూ సైన్ ఆర్. ఓకేనా, ఏబి ప్లేస్లో సైన్ ఐలో మ్యూ సైన్ ఆర్ రాస్తాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ మ్యూ ముందు తీసుకొస్తాం, 2μt tan r, ఇక్కడే ఉండిద్ది సైన్ ఆర్. ఓకే, రాస్తాం. ఏబి ఈజ్ ఈక్వల్ 2μt సైన్ ఆర్ బై కాస్ ఆర్. ట్యాన్ అంటే ఏంది, ఫార్ములా చిన్నప్పుడు చదువుకుంటాం మనం, ట్రయాంగిల్స్ సైన్ ట్యాన్ టీటా అంటే సైన్ టీటా బై కాస్ టీటా. ఓకేనా, అలాగే సైన్ ఆర్ ఉంది కాబట్టి సైన్ ఆర్ బై కాస్ ఆర్. ఓకేనా, సైన్ ఆర్ యాస్టీజ్ రాసుకున్నాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు 2μt, ఇప్పుడు సైన్ ఇంటూ సైన్ స్క్వేర్, ఓకే, సైన్ స్క్వేర్ ఆర్ బై కాస్ ఆర్. ఓకేనా, ఇక్కడ దాకా అయిపోయింది. సబ్స్టిట్యూషన్ ఇన్ ఈక్వేషన్ 2లో చేస్తున్నాం. మనకి ఏబీ వాల్యూ వచ్చింది, ఏబీ వాల్యూ వచ్చి తీసుకెళ్ళి మనం ఈక్వేషన్ 2లో సబ్మిట్ చేయాలి. ఓకేనా, సబ్స్టిట్యూషన్ ఈక్వేషన్ 2. ఓకేనా, అదే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు టీ బై కాస్ ఆర్ మ్యూ మైనస్ ఏబీ వాల్యూ అంట, ఇదేగా ఏబీ వాల్యూ తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేస్తాం. ఓకేనా, లాంబ్డా ఈజ్ ఈక్వల్ 2μt కాస్ ఆర్ మైనస్, ఇప్పుడు ఇది సేమ్గా ఉన్నాయి కాబట్టి నేను కామన్ తీసా, 2μt కామన్ తీసా, కాస్ ఆర్ కామన్ తీసా, 2μt కాస్ ఆర్ కామన్ తీసా. ఇక్కడ ఏముండిద్ది, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆర్ ఉండిద్ది. ఓకేనా, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆర్. ఓకే, 1 మినిట్, సైన్ స్క్వేర్ ఆర్ యాజ్ ఇట్ ఈస్ మ్యూ ఈజ్ ఈక్వల్ 2μt కాస్ ఆర్ ఇంటూ కాస్ స్క్వేర్ ఆర్. ఓకేనా, కాస్ స్క్వేర్ ఆర్. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు, ఈ కాస్ స్క్వేర్కి ఈ కాస్కి క్యాన్సిల్. ఓకేనా, ఈ స్క్వేర్ ఈ కాస్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఓకేనా, మ్యూ ఈజ్ ఈక్వల్ 2μt కాస్ ఆర్ ఉంది మిగిలింది. ఓకేనా, ఇక్కడతో అయిపోయింది సమ్ము. ఇక్కడ నుంచి కొంచెం ఈజీగానే ఉండేది స్టెప్ బై స్టెప్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి నువ్వు లాంబ్డా యాడ్ చేయాలి, లేకపోతే π/2 అయినా యాడ్ చేయాలి. ఓకేనా, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2μt యాస్టీజ్ రాసుకున్నాం, కాస్ ఆర్ మైనస్, ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తున్నాను నేను, మైనస్ చేసి λ/2 యాడ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ కండిషన్స్ ఉంటాయి దీంట్లో. కండిషన్ అనేది ఫస్ట్ కండిషన్ ఫర్ ద బ్రైట్. ఓకేనా, బ్రైట్కి ఫార్ములా లాంబ్డా ఈజ్ ఈక్వల్ n లాంబ్డా, డెల్టా ఈజ్ ఈక్వల్ n లాంబ్డా. ఓకేనా, డెల్టా ఈజ్ ఈక్వల్ n లాంబ్డా. ఓకే, ఇప్పుడు ఇది యాస్టీజ్ రాసుకున్నాం. లాంబ్డా అంటే ఏంది, 2μt కాస్ ఆర్ మైనస్ λ/2 ఈజ్ ఈక్వల్ టు ఏంది, n లాంబ్డా. ఓకే, రాసుకున్నాం. 2μt కాస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మైనస్లు ఉంది, ఈజ్ ఈక్వల్ టు అవతల పోతే ప్లస్ అయింది, λ/2 n లాంబ్డా ప్లస్ λ/2 ప్లస్. ఓకే, 2μt కాస్ ఆర్, ఇదేమో 2m ముందుకు వెళ్ళిద్ది. ఓకేనా, 2m ముందుకు వెళ్తే 2n లాంబ్డా ప్లస్ λ/2. ఓకేనా, 2μt కాస్ ఆర్ 2n λ/2 అనేది కామన్ తీస్తున్నాను అనమాట. λ/2 కామన్ తీస్తే ఉంది, +1 అని రాసుకున్నాం, λ/2 కామన్ తీసాం, ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 5. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ కండిషన్ అయిపోయింది, అలాగే సెకండ్ కండిషన్ కూడా రాయాలిగా. సెకండ్ కండిషన్ ఫర్ డార్క్. ఓకేనా, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2n + 1 λ/2. ఓకేనా, దాస్ట్ ఈజ్ రాసుకున్నాం. ఇప్పుడేమో ఫస్ట్ కండిషన్కి లాంబ్డా ఈజ్ ఈక్వల్ n లాంబ్డా. ఓకేనా, ఇప్పుడు డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2n + 1 λ/2, ఇది యాస్ట్ ఈజ్ రాసుకున్నాం. ఇప్పుడు డెల్టా అంటే ఏంది, ఇదే డెల్టా అంటే రాసుకున్నాం, డెల్టా అంటే ఇది. ఓకే, రాసుకున్నాం, ఈజ్ ఈక్వల్ టు 2n + 1 λ/2. ఓకే, ఇది రాసుకున్నాం యాస్ట్ ఈజ్ 2nμt కాస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, మైనస్లో ఉంది అటు వెళ్తే ప్లస్ అయిపోద్ది, 2n, ఇదేమో 2n, ఇదేమో ఇంటూ చేస్తున్నాం, 2n λ/2 ప్లస్ ఇది ఇంటూ చేస్తే λ/2, ఇదేమో మైనస్లో ఉందిగా, ఇటు వస్తే ప్లస్ λ/2. 2μt కాస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2n n లాంబ్డా. ఓకే, 2 క్యాన్సిల్ అయిపోయిందిగా, n లాంబ్డా, ఈ రెండు యాడ్ చేస్తాంట 2 λ/2. ఓకే, 2μt కాస్ ఆర్ n, ఇది 2 క్యాన్సిల్. ఓకేనా, n లాంబ్డా నేను కామన్ తీస్తున్నా, రెండు లాంబ్డాలు ఉన్నాయి కాబట్టి లాంబ్డాని కామన్ చేస్తున్నా, +1 లాంబ్డా అయిపోయింది. దీంతో ఈక్వేషన్ 6, దీంతో క్వశ్చన్ అనేది ఎండ్ అయిపోయింది. ఇక్కడ దాకా మీరు రాస్తే ఖచ్చితంగా మీకు 10 మార్క్స్కి 10 మార్క్స్ వేస్తారు. ఓకేనా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.